నమస్తే. తెలంగాణలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు, అలాగే బెదిరింపులకు పాల్పడినటువంటి ఒక గ్యాంగ్‌ని పోలీసులు ఇప్పటికి చాలామందిని పట్టుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా వ్యవహరించారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి. ఆయనే గంగుల కమలాకర్. ఇప్పుడు గంగుల గ్యాంగ్ పరారీలో ఉంది అనేది ఒక రకమైనటువంటి వార్తగా చర్చనీయాంశం అయిపోయింది. మనం చూస్తున్నాం, దాదాపు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ 3 ఏళ్లలో దాదాపు 25 మందిని గంగుల కమలాకర్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ, పంచాయతీల్లో మెంబర్స్, అలాగే కార్పొరేటర్లు, ఇంకా అనుచరులు అందరూ కూడా గులాబీ పార్టీ నేతలే. వీళ్ళంతా గంగుల కమలాకర్ గారి అనుచర గణం. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికి చాలామందిని అరెస్ట్ చేశారు. తాజాగా మహిపాల్ అని చెప్పి గంగుల కమలాకర్ ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడు. ఇట్లాంటి సందర్భంలో ఇంకా మరి కొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత గంగుల గ్యాంగ్ ఆచూకీ లేకుండా పోయింది. ఎక్కడా కూడా కనిపించట్లేదట. వీరి కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగానే ఇది మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అంటే మనల్ని ఎవరో ఏమీ అనలేరు, నేనే రాజు నేనే మంత్రి, ఏది చేసినా చెల్లుతుంది అన్న ధోరణి వైఖరితోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన అనుసరిస్తున్నటువంటి ఏదైతే వైఖరి ఉందో దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో స్కామ్లను బయటపెట్టినటువంటి పరిస్థితి. చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రభుత్వ అధికారులు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. తాజాగా కరీంనగర్లో ఇటీవల అప్పట్లో తహసీల్దార్గా పనిచేసినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే గంగుల గ్యాంగ్కు రెవెన్యూ అధికారులు అండదండలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఆ తహసీల్దార్ని ఆయన ఆల్రెడీ కరీంనగర్ నుంచి బదిలీపై గజ్వేల్ వెళ్ళిపోయారు, అక్కడ పని చేసుకుంటున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి సందర్భంలో కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. సార్, నా మీద ఎంతో ఒత్తిడి వచ్చింది, అందుకే సంతకాలు పెట్టాల్సి వచ్చింది, వారికి అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చింది, వారి పట్ల వారి వైపే నేను ఏదైనా సరే ఓకే ఎస్ అనాల్సి వచ్చింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్తో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుచరులు, అలాగే ఆయన వెన్నంటుకుని నడిచే వారి వివరాలు ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే తహసీల్దార్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ప్రకారం మరొక కేసు నమోదు చేసి వేగంగా అడుగులు వేస్తున్నారు అధికారులు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది తెలంగాణలో. మనం చూసాం ఇటీవల రోజుకి ఒకలో ఇద్దరు అరెస్ట్. విషయం ఏంటంటే భూ కబ్జా, భూదందా, ఇవే బాగా. సో ఇలాంటి సందర్భంలో ఈ విషయం, ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ముఖ్యంగా గంగుల కమలాకర్ అనుచరులు. సో ఇలాంటి సందర్భంలో వారి కోసం ప్రత్యేకమైనటువంటి గాలింపును ముమ్మరం చేశారు. ప్రభుత్వ స్థలాలని కబ్జా చేయటమే కాదు, ఎవరైతే స్థలం కొనుక్కొని అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా రెడీ చేసుకుని ఉన్నారో వారిని కూడా బెదిరించడం. మీరు ఇక్కడ నిర్మాణం చేపట్టాలి అంటే మా అనుమతి ఉండాలి అని ఎంతో కొంత గుంజటం. అలా ఇటీవల ఒక బాధితుడు, రిటైర్డ్ ఎంప్లాయ్, పాపం అతను పదవీ విరమణ తర్వాత వచ్చినటువంటి డబ్బులతో ఒక బిల్డింగ్ ఏదో కట్టుకుందాం అని చెప్పి అక్కడ ప్లాన్ చేసుకున్నారు. ఆ వ్యక్తిని బెదిరించి దాదాపు 10 లక్షలు లాగేశారు. వారు కూడా గంగుల కమలాకర్ అనుచరులే. వారిని అరెస్ట్ చేశారు. వారు వెనుకున్నవారు కొంతమంది పరారులో ఉన్నారు. సో
ఈ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులకు సరైనటువంటి శిక్ష పడాల్సిందే అనేది కరీంనగరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి భూ కబ్జాలు, అలాగే ఇతర వ్యవహారాల్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడిన వారు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, వారిపై కేసులు నమోదు చేయండి, అవసరమైతే అరెస్టు కూడా చేయండి అని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చినటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వారు ఉన్నారో వారందరినీ ఏరివేయాలి, ముందు పట్టుకోవాలి. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అడ్డగోలుగా వ్యవహరించారు అనే వివరాలన్నీ రాబట్టి చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ వీరందరిలో గంగుల కమలాకర్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగానే చెప్పాలి. అరెస్ట్ చేసిన వారిని కానీ, ఈ వ్యవహారాల్లో అదుపులోకి తీసుకుని విచారించిన వారిని చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఏంటంటే, మా సార్ చెప్పారు, మేము చేసాం. మీ సార్ ఎవరయ్యా అంటే గంగుల కమలాకర్ గారు, మంత్రి, ఒక రకమైనటువంటి బీఆర్ఎస్లో కీలకమైనటువంటి నేత. ఇంకా వారి ఆగడాలకి అదుపు ఉంటుందా? ఉండదుగా. సో ఇటువంటి సందర్భంలో గంగుల కమలాకర్ గ్యాంగ్ కోసం ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.